హలో, నేను మీ సిఎస్ రావు. ప్రభుత్వ ఉద్యోగులకు పెద్ద దిక్కు చీఫ్ సెక్రటరీ. ఆయనే ఇప్పుడు వాళ్ళ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించినటువంటి అంశాల్లో కిరికిరి చేస్తూ ఉన్నారు. వీలున్నంత వరకు ఆ పోస్టల్ బ్యాలెట్లు చెల్లకుండా ఉండేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి మాట. రకరకాల ప్రయత్నాలు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఫలితాలు ఉండేలా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నారనేది తరచూ ఆయన మీద వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. అయితే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్లో అసలు ఏం జరిగింది? రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. అయితే వాటిలో ఎన్ని చెల్లేవి ఉన్నాయి అనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతూ ఉంది. వాటిని చెల్లకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు కొంతమంది ఉద్యోగులు. వాళ్ళ చేత ఎవరు చేయించారు అనేటువంటి ప్రశ్న వేసుకున్నప్పుడు చీఫ్ సెక్రటరీ పేరు వినిపిస్తుంది. ఆయన పేరుని సచివాలయ ఉద్యోగులే చెప్తూ ఉన్నారు. అయితే అసలు పోస్టల్ బ్యాలెట్లు ఎన్ని పోలయ్యాయి, ఎన్ని పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి పోలైన ఓట్లలో ఓటింగ్ రూపంలో వచ్చాయనే దాని మీద విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఫౌల్ గేమ్ అయితే ఆడారు. ఉద్యోగుల ఓట్ల పైన భారీగా మోసం జరిగింది అనేది మాత్రం వాస్తవం. రకరకాలుగా అంచెలంచెలుగా మోసాలు చేశారు. ఆ మోసాలన్నింటినీ దాటుకొని ఉద్యోగులు ఓటు వేసేటువంటి ప్రయత్నం చేసి ఓటు అయితే వేశారు. అయితే అవి ఎంతవరకు చెల్లుతుందనేది ప్రశ్నార్థకం. 2024లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు 6 లక్షల మంది. బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదొక రికార్డుగా మనం చెప్పొచ్చు. 6 లక్షల మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేయటానికి నమోదు చేసుకున్నారు అని అంటే, పోస్టల్ బ్యాలెట్లో పోలైనటువంటి ఓట్లు 5,39,189. ఇది కూడా ఒక రికార్డు. నమోదైనటువంటి ఓట్లు 6 లక్షలు అయితే నమోదు చేసుకున్నటువంటి ఓటర్లు వాళ్ళల్లో 5,39,189 మంది అంటే ఆల్మోస్ట్ 90% ఓటు జరిగింది. 90% మేరకు ఓటు వేశారు ఉద్యోగులు. అదే 2019లో తీసుకుంటే కనుక పోలైనటువంటి ఓట్లు 2,38,468 మాత్రమే. ఇప్పుడుతో పోల్చుకుంటే అంటే ఇప్పుడు డబుల్ అయ్యాయి. ఇప్పుడుతో పోల్చుకుంటే కనుక సగమే అయ్యాయి 2019లో. ఇక 2024లో రెట్టింపు కంటే ఎక్కువగా పోలైనవి పోస్టల్ ఓట్లు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. పోటీపడి ఓటు వేయడానికి ఉద్యోగులు ముందుకు వచ్చారు. ఏ ఒక్కరు కూడా ఓటు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. కసిగా ఓటు వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఓటు పడిందని చెప్పి సర్వత్రా వినిపిస్తుంది. దాదాపుగా ఉద్యోగులు 95% వ్యతిరేకంగా ఓటేశారు జగన్మోహన్ రెడ్డికి అనేది పోలింగ్ సరళిని బట్టి చెప్తూ ఉన్నటువంటి మాట. అధికార పార్టీని ఇది కలవర పెడుతున్నటువంటి పోలింగ్ సరళిగా కనిపిస్తూ ఉంది. వాస్తవంగా మే 13 జరిగినటువంటి పోలింగ్ కంటే ముందుగా పోస్టల్ ఓటింగ్ జరిగింది. ఆ పోస్టల్ ఓటింగ్లోనే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఆల్మోస్ట్ ఖాయమైపోయిందని చెప్పి సర్వేలన్నీ కూడా అంచనా వేస్తున్నాయి. ఈసారి పోస్టల్ బ్యాలెట్లో టీడీపీకి అనుకూలంగా 80% పైగా ఓట్లు పడతాయని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. సో అంచనా నిజమైనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కానీ లేదా రకరకాల సర్వేల రూపంలో వస్తున్నటువంటి అభిప్రాయాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీల్లో జగన్ పాలన మీద వ్యతిరేకత ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు 2019లో జగన్మోహన్ రెడ్డి సిపిఎస్ రద్దు అనేటువంటి ఒక హామీని ఇచ్చారు. అదంతన్నా 15 రోజుల్లో చేసేస్తానని చెప్పి హామీ ఇచ్చి మభ్యపెట్టారు ఆ రోజు ప్రభుత్వ ఉద్యోగుల్ని. వాళ్ళు నమ్మారు. జగన్మోహన్ రెడ్డిని 2019లో అధికారంలోకి తీసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే సిపిఎస్ లేదని చెప్పారు. ఓపీఎస్ తోటి మీరు ఉండండి, జీపీఎస్ తోటి ఉండండి, ఓపీఎస్ సాధ్యం కాదని చెప్పి ఆయన చెప్పారు. దీంతో ఆగ్రహంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకంగా ఓటు వేశారు అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. ఇంకా అంగన్వాడీలు దాదాపు 4 రోజుల పాటు సమ్మె చేశారు. వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం రాలేదు సంప్రదింపులకు కూడా. చివరిలో 1-2 రోజులు సంప్రదింపులు జరిపినప్పటికీ కూడా వాళ్ళ డిమాండ్లలో కనీసం ఒక్కటి కూడా నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. దాంతో అంగన్వాడీలు కూడా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు కూడా వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారు అనేది ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. అలాగే ఓటింగ్ సరళిని బట్టి అబ్జర్వేషన్ కూడా. ఇంకా పోస్టల్ ఓటింగ్ తగిన స్థాయిలో ఏర్పాట్లు చేయలేదు ఎన్నికల సంఘం. తొలి నుంచి కూడా ఈ పోస్టల్ ఓటింగ్ సంబంధించి డిస్టర్బ్ చేయడానికి వీలున్నంత వరకు ప్రయత్నం చేసింది ఎన్నికల సంఘం. దానికి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సహకారం అందించారు. ఆయన ప్లాన్ ప్రకారమే డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం జరిగింది అనేది కూడా వినిపిస్తుంది. ఆర్ఓలు రిటర్నింగ్ ఆఫీసర్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు చీఫ్ సెక్రటరీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కొంతమంది విన్నారు. అందుకే ఆ డిస్టర్బెన్స్ జరిగింది అనేటువంటి
అభిప్రాయం సర్వత్రా వినిపిస్తుంది. ఇంకా సౌకర్యాలు లేక పోస్టల్ ఓటింగ్లో భారీగా పాల్గొన్న ఉద్యోగులు, సౌకర్యాలు లేకపోయినప్పటికీ కూడా పోస్టల్ ఓటింగ్ వేయడానికి మండు టెంట్లో సైతం ఉద్యోగులు క్యూలో నిలబడి పోస్టల్ ఓట్లను ఉపయోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ పైన సంతకాలు సీల్ వేయనటువంటి రిటర్నింగ్ అధికారులు, కొంతమంది రిటర్నింగ్ అధికారులు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు అనేటువంటి అభిప్రాయం వినిపిస్తూ ఉంది. పోస్టల్ బ్యాలెట్ మీద వాస్తవంగా రిటర్నింగ్ అధికారి ఒక సీల్ వేయాలి, ఆ సీలు వేయలేదు అని చెప్తున్నారు. అలాగే పోస్టల్ బ్యాలెట్ మీద సంతకాలు చేయాలి. ఫామ్ 17 మీద వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ వేస్తుంటారు, దాని మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం చేయాలి, అది కూడా సీల్ వేసినటువంటి స్టాంప్ మీద సంతకం పెట్టాలి. అలా కాకుండా కొంతమంది ఆర్ఓలు కేవలం సంతకం పెట్టినటువంటి పత్రాలనే తీసుకోవడం జరిగింది. అక్కడ నుండి గెజిటెడ్ ఆఫీసరు సీల్ వేయకుండా కేవలం సంతకాలు పెట్టి చెల్లుతుందని చెప్పి మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో కొంతమంది ఉద్యోగులు మోసపోయారు. అలాగే సీల్ వేయకుండా, యాక్చువల్గా సీల్ వేయాలి, సీల్ వేయకుండా రిటర్నింగ్ అధికారులు ఈ పోస్టల్ బ్యాలెట్ని సబ్మిట్ చేశారు. అవి కూడా చెల్లవు అనేది అభిప్రాయం కూడా కలుగుతుంది. ఓట్లు చెల్లకుండా చేయడానికి కుట్ర చేస్తున్నారని విపక్షాలు ఆందోళన కూడా చేశాయి. గెజిటెడ్ అధికారి సీల్ లేని ఓట్లు అనుమతించాలని ప్రతిపక్షాలు ఇప్పుడు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాయి. కానీ ఎన్నికల నామ్స్ ప్రకారం గెజిటెడ్ ఆఫీసర్ సీల్ ఉండాలి, దాంతోపాటు సంతకం కూడా ఉండాలి అనేది ఉంది. దాని మీద చీఫ్ సెక్రటరీ అలాగే ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కౌంటింగ్ రోజు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, అవి చల్లని ఓట్లుగా చూస్తారా, చెల్లే ఓట్లుగా చూస్తారా అనేది మనం వేచి చూడాల్సిందే. ప్రతిపక్షాల విన్నపం సానుకూలంగా CEO స్పందించారు. ప్రస్తుతానికైతే ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆయనైతే సానుకూలంగా స్పందించారు విపక్షాలు చేసిన డిమాండ్కు. అయితే కౌంటింగ్ రోజుకి ఏ విధంగా మారుతుంది అనేది ఒక సందేహం. ఓట్లపై సంతకాలు సీల్ విషయంలో అధికారిక ఆదేశాలు ఇంకా ఇవ్వలేదు. ఇక్కడే సరైనటువంటి ట్విస్ట్ ఉంది. అధికారిక ఆదేశాలు ఇవ్వలేదు కాబట్టి కౌంటింగ్ రోజు చల్లని ఓట్లుగా వాటిని కనుక చేస్తే గందరగోళం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. సరాసరి ఒక్కో నియోజకవర్గంలో 3000 ఓట్లు ఉంటాయి. సో 2019లో 3000 లోపు మెజారిటీతో 30కి పైగా సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సో ఇక్కడే ఈ స్థానాలు 30 స్థానాలు ఈ పోస్టల్ ఓట్ల ద్వారానే గెలిచేటువంటి అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టోటల్గా ఈ పోస్టల్ ఓట్లు కనిపిస్తున్నాయి కాబట్టి చల్లనివిగా ప్రకటించడం ద్వారా వాళ్ళ ఓట్ల మెజార్టీని తగ్గించేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి చీఫ్ సెక్రటరీ వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారనేది సర్వత్రా వినిపిస్తున్నటువంటి సమయంలో కౌంటింగ్ రోజు ఉద్యోగులు వేసినటువంటి పోస్టల్ ఓట్లను ఎంతవరకు చెల్లేవిగా వీళ్ళు పరిగణలో తీసుకుంటారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. తొలి నుంచి కూడా ఆర్ఓలను కొంతమందిని మెయింటైన్ చేసి పోస్టల్ ఓట్లు చెల్లకుండా చేసేటువంటి ప్రయత్నం అయితే జరిగింది అనేది ఉద్యోగులు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. వాళ్ళు ఆరోపణలు కూడా చేస్తున్నారు. విపక్షాలు కూడా ఈసీకి కంప్లైంట్ చేసే ఎట్టి పరిస్థితుల్లో కూడా పోస్టల్ ఓట్ల పైన సీల్ లేకపోయినా, సంతకాలు లేకపోయినా కానీ వాటిని చెల్లేవిగా చూడాలని, కానీ చివరి నిమిషంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చీఫ్ సెక్రటరీ మీద అలాగే ఎన్నికల కమిషనర్ మీద ఆధారపడి ఉంది. వాళ్ళిద్దరూ ఏ విధంగా వ్యవహరిస్తారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.